హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా 10th క్లాస్ అర్హతతోని ఎస్ఎస్పి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకి 827 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి అప్లికేషన్ ప్రాసెస్ మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో కంప్లీట్గా చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసుకోండి. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. సెలక్షన్ ఎలా చేస్తారు, ఏమేమి ఉండాలి, క్వాలిఫికేషన్స్, ఏజ్ అన్నీ కూడా. సో మీ ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో అయితే చూడండి. ముందుగా చూసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చూసేసి అప్లై చేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన భారీ డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం మీకు 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది, పిన్నెడ్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్న సశస్త్ర సీమా బల్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క కానిస్టేబుల్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్కి సంబంధించి మీకు అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. 21st March నుంచి ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 20 April వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెస్టెడ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లై బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు లెవెల్ 3 ప్రకారం శాలరీ ఉంటుంది. సో లెవెల్ 3 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీరు దాదాపుగా 60,000 వరకు శాలరీ అనేది తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీరు రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మీకు పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇలా పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ 10th మెమో ప్రకారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th మెమో ప్రకారమే ఇవ్వాలి. అండ్ మీరు మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ యొక్క నేమ్ ఇచ్చేటప్పుడు మిస్టర్, మిస్సెస్ ఇలాంటివి ఏమి కూడా యూజ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చూసుకొని ఈ రిక్రూట్మెంట్కి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఏ చిన్న మిస్టేక్స్ చేసినా మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్. ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ పోస్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి సంబంధించి వివిధ రకాల విభాగాల్లో 827 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఆ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఈ విధంగా కానిస్టేబుల్, గార్డెనర్, డ్రైవర్, వాటర్ క్యారీ ఇలా మనకి పోస్టుల నేమ్స్ అయితే చూపిస్తుంది. కాస్ ఇక్కడ మీరు వేకెన్సీస్ అనేవి చూడండి. టోటల్గా 827 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి క్యాస్ట్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మీరు మేల్ అయినా ఫిమేల్ అయినా ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ దేనికి ఉన్నాయంటే డ్రైవర్కి సంబంధించి ఉన్నాయి, 553 ఉన్నాయి. మిగతా వేకెన్సీస్ దేనికి ఎక్కువగా ఉన్నాయంటే వాషర్ మ్యాన్కి సంబంధించి, అలాగే గార్డెనర్, ఇంకా మనకి కాబ్లర్, కానిస్టేబుల్, బార్బర్కి సంబంధించి, వెటర్నరీ ఈ విధంగా మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు నచ్చినటువంటి పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకుంటే డ్రైవర్ ఉద్యోగాలకి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మిగతా వాటికి మాత్రం మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ పోస్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో డ్రైవర్ సెలెక్ట్ చేస్తే దానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు. సో ఆ విధంగా మీరు ఏ పోస్ట్కైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో తర్వాత ఇక్కడ మీరు
ఆ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ ఇవ్వాలి, ఫస్ట్ నేమ్ అండ్ తర్వాత సర్నేమ్ ఉంటే సర్నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. తర్వాత నేషనాలిటీ, సో మీరు ఇండియన్ కాబట్టి ఇండియన్ పెట్టండి. తర్వాత రిలీజన్, సో మీరు ఏ రిలీజన్, హిందూవా, ముస్లిమా, క్రిస్టియనా అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మెరిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా సింగిలా అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెట్టండి. తర్వాత కేటగిరీ, సో కేటగిరీ అంటే మీ క్యాస్ట్ ఏంటి, సో బీసీ వాళ్ళైతే ఓబీసీ పెట్టండి, ఎస్సీ ఎస్టీ ఆ విధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ల నేమ్స్ అయితే చూపిస్తుంది. సో మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వెదర్ యూ బిలాంగ్ టు కమ్యూనిటీ గర్హవాలీస్ కుమానోస్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఆ కేటగిరీ వాళ్ళైతే మాత్రమే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఇది కూడా నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ 2002 గుజరాత్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, ఇది కూడా నో పెట్టండి. వెదర్ ఎక్స్ సర్వీస్మెన్, సో మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే ఇది కూడా నో అని పెట్టండి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మీరు ఒకవేళ వర్క్ చేసినట్లయితే అది 3 years సర్వీస్ ఉన్నట్లయితే సో ఇది ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, సో మనకి డ్రైవర్ ఉద్యోగాలకి అప్లై చేస్తే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పేసి అంటున్నారు. సో ఉండాలి కాబట్టి ఎస్ పెట్టండి. ఒకవేళ మీరు వేరే పోస్ట్కి అప్లై చేస్తే ఈ ఆప్షన్ అనేది అడగదనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో మీరు వేరే పోస్ట్కి అప్లై చేస్తారనుకుందాం, ఒకవేళ మీరు వాషర్మెన్ పెట్టారనుకుందాం. సో వాషర్మెన్ పెట్టినట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు నో అని చెప్పేసి పెట్టిన తర్వాత సో తర్వాత ఇక్కడ వచ్చేసి 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతుందన్నమాట. మీరు వేరే పోస్టులకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే సో ఒకవేళ మీరు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉందా, లేకుంటే 1 year ట్రేడ్ సర్టిఫికేట్ ఉండి దానికి సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు నో పెడితే దానికి సంబంధించి ఇది ఎస్ పెట్టాల్సి ఉంటుంది, లేకుంటే ఇది ఎస్ పెడితే సో దీనికి సంబంధించి నో అని చెప్పేసి పెట్టేసేసి మీ యొక్క ఐడెంటిటీ కార్డ్కి సంబంధించి ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ ఇస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ దగ్గర మీ 10th class మెమోలో పుట్టుమచ్చలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా అనమాట. సో మీరు ఒకవేళ వేరే పోస్ట్ సెలెక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ మనకి అప్డేట్ అయితే అవుతుందన్నమాట. ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో సో దానికి సంబంధించి ఇక్కడ మీరు ఎస్ పెట్టేసి దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ దగ్గర 10th classకి సంబంధించి క్వాలిఫికేషన్ దగ్గర మీ యొక్క స్కూల్ బోర్డ్ ఏంటి అంటే మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పేసి ఉంటుంది కదా, ఆ విధంగా మీరు ఇక్కడ బోర్డ్ అనేది ఇచ్చేసి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, రోల్ నెంబర్ ఏంటి, సర్టిఫికేట్ నెంబర్ అంటే 10th మెమోలో మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది ఆ సర్టిఫికేట్ నెంబర్. తర్వాత ఎప్పుడు ఇష్యూ చేస్తారా ఇక సర్టిఫికేట్, దానికి సంబంధించి సబ్జెక్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంత పర్సంటేజ్ వచ్చిందో అది ఇచ్చేసండి. తర్వాత మీరు ఒకవేళ హైయర్ క్వాలిఫికేషన్ కూడా చదివినట్లయితే ఇంటర్ చదివితే ఇంటర్కి సంబంధించి ఒకవేళ డిప్లొమా చదివితే ఆ విధంగా మీరు హైయర్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా యాడ్ చేసేసేయచ్చు అనమాట. చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అడ్రస్ డీటెయిల్స్కి సంబంధించి ఒక పేజ్ అనేది వస్తుందన్నమాట. సో అక్కడ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర మీరు ఫస్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అడ్రస్ మీరు కరెస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయినట్లయితే అప్పుడు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే సో డైరెక్ట్గా మన అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుందన్నమాట, అంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మీరు మళ్ళీ సపరేట్గా ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. లేదన్నట్లయితే వేరే అడ్రస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సపరేట్ అయినట్లయితే ఇది నో పెట్టాలి. తర్వాత నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ క్రిమినల్ కేసెస్, సో ఇక్కడ మీరు మీ పేరు పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఎస్ పెట్టాలి, లేకుంటే మాత్రం ఇవన్నీ కూడా సింపుల్గా నో అని చెప్పేసి పెట్టేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో ఈ విధంగా పెట్టేసేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను పాస్వర్డ్ అనేది ఎలా పెట్టుకోవాలో. ఒక క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి, తర్వాత ఒక మనకి స్మాల్ లెటర్స్ ఉండాలి, తర్వాత మనకి ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి, ఒక డిజిట్ అనేది ఉండాలన్నమాట. సో ఈ విధంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, డిజిట్ ఉండాలి. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. తర్వాత పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించి మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఈ 2 చెక్ బాక్సెస్ ఈ విధంగా టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు అక్కడ మీరు నేను చెప్పినటువంటి విధంగా కాకుండా ఈ విధంగా కాకుండా మీరు ఈ విధంగా మీరు చెప్తాను నార్మల్గా. సో ఈ విధంగా మీరు డిజిట్స్ మీకు నచ్చినటువంటి డిజిట్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఎటువంటి లెటర్స్ కాకుండా ఆ విధంగా డిజిట్స్ తీసుకోండి, డైరెక్ట్గా మీకు ఈజీగా అయితే అవుతుందన్నమాట. ఒకవేళ మీరు లెటర్స్ ఎంటర్ చేస్తుంటే తీసుకోవట్లేదు, నేను ఆల్రెడీ ట్రై చేసి చెప్తున్నాను మీకు. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ పేజ్లోకి వచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా మనకి ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫైనల్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఇచ్చేసేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సో మీరు సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ప్లీజ్ నోట్ డౌన్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక నంబర్ అనేది వస్తుంది. సో మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకుంటే ఎక్కడైనా రాసుకోండి ఆ నంబర్ అనేది. సో మీకు ఫర్దర్గా ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనము ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి సంబంధించి పేజ్లోకి అయితే వచ్చేసాం కదా. సో ఏదైతే మీరు ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేస్తారో ఆ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇలా అయితే ఉండాలంట. ఇక్కడ మీకు రైట్ మార్క్ అనేది ఉంది కదా, ఈ విధంగా అయితే ఉండాలంట. సో ఈ విధంగా ఉండద్దు, అలాగే ఈ విధంగా ఉండదు. సో ఈ విధంగా మనకి నీట్గా ఫేస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేలా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది కూడా మనకి 6 months కంటే ఎక్కువగా ఓల్డ్దే ఉంటుంది, అంటే లేటెస్ట్ 3 months ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, మీకు ఆ ఫోటో అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. షార్ప్ ఫోకస్ అండ్ క్లియర్గా ఉండాలి అంట. జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. 500 KB లోపు ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే సిగ్నేచర్. సో సిగ్నేచర్ వచ్చేసి 200 KB లోపు ఉండాలంట. సో కంపల్సరిగా ప్లెయిన్ వైట్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ అనేది డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకోవాలి. బ్లాక్ ఇంక్ లేదా బ్లూ ఇంక్తో పెట్టినా పర్వాలేదు. ఇది కూడా జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసేయచ్చు. ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. గాయస్ ఈ విధంగా మీరు ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్లో అప్లోడ్ చేసిన ఫోటో అండ్ సిగ్నేచర్ ఏమో జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తాను. డైరెక్ట్గా ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాను. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై యూ ఇస్ ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి వస్తుంది. ఈ ఫీజు అనేది లేదా అంటే ఎస్, మనకి ఫీజు మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, అలాగే అమ్మాయిలందరికీ ఫీజు లేదు. ఇక్కడ నేను ఎస్సీ కేటగిరీకి అప్లికేషన్ చేసి చూపించాను కాబట్టి మాకు ఫీజు అనేది అడగలేదు, కాబట్టి మీకు డైరెక్ట్గా సబ్మిట్ అయితే అయిపోయింది. ఒకవేళ మీరు జనరల్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ వాళ్ళు అయితే మాత్రం మీకు ఫీ అనేది అడుగుతుంది, జస్ట్ 100 రూపీస్. ఈ యొక్క అమౌంట్ మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీ అనేది పే చేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో దానికి సంబంధించి అక్నాలజ్మెంట్ అనేది ప్రింట్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ కాపీ మీరు ప్రింట్ తీసుకొని ఫర్దర్ రెఫరెన్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, 60,000 వరకు సాలరీ వస్తుందని చెప్పేసి. మనకి ఎందుకంటే 21,000 నుంచి 16,000 మధ్యలో బేసిక్ పే ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే ఆ విధంగా సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి కొన్ని పోస్టులకి అంటే గార్డెనర్, అలాగే వాటర్ క్యారియర్, కాబ్లర్, టైలర్, వాషర్మెన్, బార్బర్, వెయిటర్ పోస్టులకి 18 నుంచి 23 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వెటర్నరీ, డ్రైవర్, ఈ యొక్క ఉద్యోగాలకి అండ్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు, కార్పెంటర్ పోస్టులకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు. దీంతో పాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి పోస్టుల వారికి అయితే ఇచ్చారు. డ్రైవర్ ఉద్యోగాలకి జస్ట్ 10th పాస్ ఉండి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మిగతా పోస్టులకి ఏంటి అంటే ఇక్కడ కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించింది అయితే 10th క్లాస్ పాస్ ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. మిగతా పోస్టులకి దాదాపుగా అన్ని పోస్టులకి కూడా 10th పాస్ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే 1 year సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే 2 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని ప్రాపర్గా డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేయండి. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్. సశస్త్ర సీమా బల్ నుంచి రిలీజ్ అయినటువంటి కానిస్టేబుల్ ట్రేడ్మెన్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్. ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది, అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.